మనం ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. అంటే భక్తిలోంచి జ్ఞానం వస్తుంది. ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండాలి. నువ్వు అలా జన్మల జన్మల తరబడి ఈశ్వరుని ఆరాధించగా ఆ ఈశ్వరుడే నీకు గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు. అంటే ఆత్మ వేరు, గురువు వేరు, ఈశ్వరుడు వేరు కాదు. నువ్వు జన్మల తరబడి ఈశ్వరుని ఆరాధించగా త్రికరణ శుద్ధిగా ఆరాధించగా ఇందాక మనం గీతలో అనుకున్నాం, సర్వభావేన భారత అన్ని విధముల త్రికరణ శుద్ధిగా డెడికేటెడ్గా నువ్వు డివేటెడ్గా నువ్వు ఆరాధిస్తుంటే నీకు రెండు లభ్యం అవుతాయి. ఒకటి శాశ్వతమైన స్థానం వస్తుంది. ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల నీకు శాంతి కలుగుతుంది. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. బండి ఒక చక్రం మీద ఆధారపడి వెళ్ళదు, రెండు చక్రాలు ఉండదు దానికి. పక్షి ఎగరటానికి ఒక రెక్క సరిపోదు, దానికి రెండు రెక్కలు అవసరం. అదేవిధంగా నీకు స్వప్రయత్నం ఉండాలి, ఈశ్వరుని దయ కూడా ఉండాలి. ఈ రెండు రావాలి, నీకు రెండు ఉండాలి. డివినిటీ దాని తాలూకు గ్రేస్ ఉండాలి, హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి. ఈశ్వరుని దయ కాలం కలిసి రావాలి, ఈశ్వరుని కటాక్షం ఉండాలి. ఇవన్నీ కలిసి వస్తేనే ఆ పని పూర్తి అవుతుంది. అది భౌతికమైనా సరే, ఆధ్యాత్మికమైనా సరే.